కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం దారపల్లి వాటర్ ఫాల్స్ కి భారీగా తరలి వచ్చిన టూరిస్టులు ఉత్తర కంచి నుంచి దారపల్లి వరకు ఉన్నటువంటి రహదారి అస్తవ్యస్తంగా ఉందని ఈ యొక్క రహదారిని ప్రభుత్వం వారు గుర్తించి రోడ్డు వేయాలని కోరారు యాత్రికులు. ఈ రోడ్డు ప్రమాదకరంగా ఉందని 5 కిలోమీటర్లు ఉన్న ఇక్కడికి రావడానికి ఆటోకి సుమారు 500 నుంచి 1000 రూపాయల కిరాయి తీసుకుంటున్నారని, రోడ్డు బాగుంటే ఎవరికి కూడా అంత ఖర్చు అవ్వదని, అందరూ ఈ యొక్క ప్రకృతి అందాలని ఆస్వాదించవచ్చని ప్రభుత్వం వారు దీన్ని గుర్తించాలని కోరారు యాత్రికులు. ఎవరికి ఎన్ని బాధలు ఉన్నా ఈ యొక్క వాటర్ ఫాల్ దగ్గర వచ్చిన తరువాత ఈ యొక్క ప్రకృతి అందాలు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, జలపాతం, ఇక్కడ వాతావరణం చూసిన తరువాత అన్ని మర్చిపోతారని తెలియజేశారు యాత్రికులు. తూర్పు గోదావరి జిల్లా తదితర దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క జలపాతాన్ని చూసేందుకు వస్తున్న యాత్రికులు, అంతేకాకుండా ఈ జలపాతం వద్ద జ్ఞానం చేసుకునేందుకు దేశం నలుమూలల నుంచి వస్తున్నారని, ఇక్కడ సేవ చేసుకుని 3 రోజుల పాటు ఆశ్రమంలో ఉండి జ్ఞానం చేసుకుంటామని తెలిపారు. ఆ యొక్క 3 రోజులు కూడా ఎంతమంది వచ్చినా భోజనాలు మేము పెడతామని తెలియజేసిన సేవా కమిటీ సభ్యులు, ఈ 3 రోజుల పాటు పెద్దిపాలెం నుంచి దారపల్లి వరకు ఆశ్రమం వాళ్ళు జ్ఞానం చేసుకోవడానికి వచ్చే వాళ్ళ కోసం ఈ యొక్క 3 రోజులు కూడా ఆటో కిరాయికి పెడతామని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క ఆటో కంటిన్యూగా తిరుగుతూనే ఉంటాయని తెలిపారు. సేవ చేసుకోవడానికి వచ్చే వాళ్ళకు కూడా ఈ రోడ్డు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మీడియాకు వెల్లడించారు. ఆయనండి ఇప్పుడు లేరైనా దేశ దేశాల్లోనూ వస్తారు. ఈ 3 రోజులకి రాసింది వచ్చి ఉండి ధ్యానం చేసుకుని మిగతా ఆహారం మిగతా మనం పెట్టి తిని వాటర్ బస్కి వెళ్తారో వస్తారో ధ్యానం చేసుకుంటే మేము ఇప్పటికే భోజనం కావాలంటే ఉండే. మీ పేరండి? వి లక్ష్మి, ఎదురుపక్క సావారం, రాయవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. అంటే ఇక్కడికి దేని గురించి వచ్చారు, ఏమిటి, ఎలా తెలిసింది ఇక్కడ జలపాతం వీటి గురించి ఏంటంటే? సుభాష్ పత్రిజీ గారు జ్ఞానప్రసారం గురించి మేము ఇక్కడికి వచ్చాం. ప్రతి చోట ఎక్కడ క్లాసులు జరిగితే అక్కడికి వెళ్తాం. ఇప్పుడు ప్రతి పౌర్ణం నెలకి 3 రోజులు జరుగుతాయి. ముందు 3 రోజులుగా వచ్చి మేము సేవ చేసుకుంటాం. ఎవరు వస్తానంటే వాడిని తీసుకొచ్చి వండడం, వడ్డించడం, తినడం, ఇక్కడ సేవ చేసుకోవడం ఉంటుంది. ఎవరు వచ్చినా వండి వడ్డిస్తాం. ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదు. జలపాతాలకు వెళ్ళొచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, నైట్ పగలు ఇక్కడ ఉండొచ్చు. ఎంతమంది వచ్చినా ఎవరికి భోజనం కానీ ఏమి ఇబ్బంది ఉండదు. 3 రోజులు కూడా ఆటో ఫ్రీ. దీని సంస్థలు పెట్టుకుంటారు డబ్బులు ఎంతైతే అంత ఆటోకి. అక్కడి నుంచి పెద్దపాలెం నుంచి తీసుకెళ్ళడం తీసుకురావడం 3 రోజులు కూడా క్లాసులు జరుగుతాయి. 3 రోజులు మౌన ధ్యానం చేసుకుంటాం ప్రతి నెల. సంవత్సరానికి ఒకసారి బుద్ధ పౌర్ణమికి ధ్యానం ప్రసారం చేస్తాం. ఒక 1000 మంది కదా 5000 మంది దాకా వస్తారు ప్రతి సంవత్సరం. అప్పుడు ఇక్కడ పెద్ద కార్యక్రమం జరిగింది. సుభాష్ పత్రిజీ గారు అన్న మా గురువు సుభాష్ పత్రిజీ గారు. సుభాష్ పత్రిజీ ఈ ప్రపంచం అంతా జ్ఞానులు కావాలని, శాకాహారులు అవ్వాలని, ప్రకృతిని ప్రేమించాలని, జీవుల్ని హింసించకూడదని మా బాబా కోరిక. పత్రిజీ గారు ప్రపంచం అంతా జ్ఞాన జగత్ అవ్వాలని. ఈ సంస్థ ఎక్కడెక్కడ దాకా ఉంది? ప్రపంచం అంతా ఉంది. వైజాగ్ మొత్తం, వైజాగ్, కర్ణాటక జిల్లా, అన్ని రాష్ట్రాలు కూడా ఈ పిరమిడ్లు ఉన్నాయి. ప్రతి చోట వీధి వీధికి వినాయకుడు ఎలా అన్నారో పత్రిజీ గారు ఊరికి పిరమిడ్లు అవుతున్నాయి. ఒక్కొక్క చోట అయితే 2-3 పిరమిడ్లు ఉంటున్నాయి. ఒక చోట అయితే ఒక 5-6 పిరమిడ్లు ఉంటున్నాయి. ఊరికి పెద్ద పెద్ద ఏరియాలు అయితే 4 పిరమిడ్లు ఉంటున్నాయి. ఎక్కడ చూసినా దేవాలయాలే ధ్యానాలయం. కానీ ఆ దేవాలయం ఉపయోగించుకోవట్లేదు కాబట్టి ధ్యానాలయం కట్టవలసి వచ్చింది. ఈ ధ్యానంలో ఇదంటే ఏది వేరే కాదు, మతం కాదు, కులం కాదు, వేరే భేద లేవు. విశ్వం అంతా ఒకటే, మానవులందరూ ఒకటే, జీవులన్నీ ఒకటే, ప్రకృతి అంతా ఒకటే. అంతే కాబట్టి అందరూ కూడా ధ్యానం చేసుకోవడం, ఎంజాయ్ చేయడానికి వచ్చారు. బాగానే ఉంది, కానీ నీస్ అయ్యి బయట తినాలి, వాళ్ళు ఇక్కడ తినకూడదు. అందరూ ప్రకృతి అంతా ఆనందంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని వచ్చిన వాళ్ళు అదే లోపల తినకూడదు, ఎంజాయ్ చేసి కోరిక. బయట గేట్ వరకు రావచ్చు,
బైకులు అన్నీ బయట పెట్టేసి అక్కడే తిన్న ఫుడ్ బయట తినేసి లోనకి రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు తినచ్చు. వాళ్ళు తెచ్చుకోకపోతే మేము వండి పెడతాం, శాకాహారం కాకుండా వాళ్ళు తెచ్చుకోకపోయినా సరే మేము వండి పెడతాం. ఎవరైనా సరే ఎంతమంది వచ్చినా పర్వాలేదు, మేము ఈ 3 రోజులు మాత్రం వండి పెడతాం. ఒకటే ఉండదండి, జీవహింస చేయకూడదు, అది మాకొద్దు, నచ్చదంటే మేము చేసేది అది. దయచేసి ఒకటే మాట, ఎందుకంటే జ్ఞానంలోకి రాకపోయినా పర్లేదు, మిమ్మల్ని అందరికీ కూడా నేను ఒక నమస్కారం పెట్టేది ఏంటంటే, ఏ జ్ఞానం చేయకపోయినా కానీ, మెడిటేషన్ చేయకపోయినా జీవిని దేన్ని కూడా హింసించకుండా మామూలు ఆహారం తీసుకుని శాకాహారం తీసుకుని శాకాహారం రాళ్ళు కూడా చేస్తున్నాం మేము. చాలామంది దయచేసి మీ బంధువులు ఎవరన్నా ఉంటే జ్ఞానం చేసుకోండి, ఏది కాదు జ్ఞానంలోని శ్వాసమే. మనం తెలుసుకోవటం మనం ఎందుకు వచ్చాం, ఏమి సాధించాకి వచ్చాం అన్నది మనకు. మనం ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ సెట్ బాగుంటుంది, కానీ ఆరోగ్యంగా ఉంటాం. ఎంత పని చేసినా మనం ముసలోళ్ళు అన్నది ఫీలింగ్ రాదు, మన చిన్నపిల్లలు చేసినట్టు చేస్తాం, మేము ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఒకటి నీసి మాత్రం దయచేసి వీటిని సంపొద్దు. ప్రతి వాటిని మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నామో అలాగే జీవులను కూడా ప్రేమించాలి. మనకి 4 పిల్లలు ఉంటే ఒక అమ్మాయిని మన కోసు తింటామంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదండి. మరి అలాగే వాటికి కూడా ఉంటుంది కదా ప్రేమ. ఏంటి కాదు, జీవులను హింసించకుండా ఉంటేనే కావాలి. మాకందరూ కూడా ఒకటే, మనంతా కులం ఒకటే, విశ్వం అంతా ఆత్మ పరమాత్మ అంటే జీవుల్ని హింసించడం వల్ల మనకి మొన్న మధ్యలో జీవిని హింసించడం వల్ల పాపం కూడా కాదు, ఎందుకంటే మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నాం. ఎందుకంటే అది తినడం వల్ల మనకు ఆరోగ్యం ఏమీ కాదు. ఆరోగ్యం బలం ఉండాలంటే మనం బలం ఉండాలి, శక్తి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఏం చేయాలంటే అదే తినాలి అని అనుకుంటున్నారు. అది తినడం వల్లే బలం అన్నది ఏమీ లేదు. ఒక కోడిగుడ్డు 10 గుడ్లు తిన్నంత బలం జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా, అవి తిన్నారనుకో ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి అందులో. తినాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే, బలం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్నవరం తెచ్చామండి. మాది శంకవరం మండలం పెద్దపాడు నియోజకవర్గం. అక్కడి నుంచి మేము ఇక్కడ రావడం జరిగింది. సుమారు ఎంతమంది వచ్చారండి?
అంటే ఫ్యామిలీలతో వచ్చామండి అందరం, ఒక 4 ఆటోల మీద వచ్చాం. అలాగే అదేవిధంగా మేము వచ్చేటప్పుడు రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి, బాగోలేదండి. అసలు వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో అనుకున్నాం, కానీ ఇంకా ఇక్కడ ఇంత దూరం వచ్చాం కదని చెప్పి ఇంకా రావడం జరిగింది. ఇక్కడికి అంటే రోడ్డు సమస్య వల్ల ఇంకా కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే ఇక్కడ వరకు కూడా వచ్చారు, కాకపోతే రోడ్డు సమస్య ఒకటి ఉండిపోయిన వల్ల ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనిపించింది. వచ్చారు ఇంకా తప్పక. కానీ ఇంకా తప్పక ఎలాగా ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఇంకా చూసి వెళ్దామని చెప్పి అనుకున్నాం, అందుకు రావడం జరిగింది. మరి దీని గురించి ప్రభుత్వానికి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వానికంటే ఇప్పుడు రోడ్లు బాగుంటే కనుక టూరిజం కూడా పెరుగుతుందండి, అలాగే జనాలు కూడా రావడం పెరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రకృతి అందాలు చూడడానికి కూడా సరిపోతుంది. ప్రకృతి అందాలంటే ప్రతి విధంగా కూడా అంతా బాగుంది, కానీ రోడ్డు సమస్య అనేది మాత్రం బాగా ఒకటి ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంది. ఓకే, విన్నారు కదండి. అంటే ఇప్పుడు కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రతిపాడు నియోజకవర్గం దారపల్లి గ్రామంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ ఫాల్స్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క వాటర్ ఫాల్స్కి వచ్చే మార్గం, మెయిన్ మార్గం వచ్చేసి గుంతల కింద పడిపోయి ప్రజలు టూరిస్టులు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రోడ్లు అనేది ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి, రోడ్లు వేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు అయితే వీలైనంత వరకు త్వరగా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటూ మీ NSTV జిల్లా రిపోర్టర్ మీ పడాల శివ.